ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ డివోషనల్ గ్రూప్ అధినేత, కేరళ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు కొన్ని సందేహాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించిన రెమెడీస్ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. సాధారణంగా మనం మనశ్శాంతి కోసం ఆలయాలకు వెళ్తూ ఉంటాము, లేదు భగవంతుడి దర్శనం చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటాము, మనకున్న కోరికలు ఏవైనా తీరడం కోసం వెళ్తూ ఉంటాము, కష్టాలు పోవాలని మొక్కుకోవడానికి ఏ కారణమైనా సరే ఆలయానికి అయితే తరచుగా వెళ్తూనే ఉంటాం. వెళ్ళినప్పుడు కొన్ని గమనిస్తూ ఉంటాం, ఇది ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆలయంలో ఖచ్చితంగా కోనేరు అనేది ఉంటుంది. అంటే మన ఇంటి పక్కనే ఉన్న ఆలయాల్లో కాకపోయినా కొన్ని గుళ్ళల్లో, క్షేత్రాల్లో కోనేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు కోనేరుకి ఆలయానికి సంబంధం ఏంటి అనిపిస్తూ ఉంటుంది ఆలోచిస్తే. ఏంటండి కోనేరు ఎందుకు ఉండాలి అసలు ఆలయంలో? దాని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా? ఖచ్చితంగా ఉన్నాయి. మా స్వామివారి ధనుసు ముందుకు వెళ్దాం. తప్పకుండా. స్వామి సురుముతేర్ అర్చన ఆర్యంగ దీపుల బాలక నిర్మీల ధర్మశాస్త్రవేష పరిగిరీషని హరిహర సుతన జ్యోతి స్వరూపణ ఉమావధి నమావధి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ స్వామి చేసిన. దేవాలయంలో ఏ దేవాలయమైనా దేవాలయం అనుకోండి సరే, అక్కడ పోయినాం, అక్కడ కోనేరులోనే అంటే కొన్ని నదులు ఏమైనా ఉంటాయి. మనం ఒక యాత్రని ఏమంటారు, ఇంకో యాత్ర అంటారు కదా. అందరు గుడికి వెళ్తుంటారు. మన పెద్దవాళ్ళు ఎక్కడికి వచ్చేసిన రైట్, తీర్థయాత్ర అంటారు. ఋషులు అక్కడ ఉన్న మునులు అందరూ కూడా అక్కడ ఉన్న పవాలు జపం తపం చేసిందంటే కూడా ఆ శక్తి మొత్తం అక్కడ దారపోసారు. గుండంలో అంటే కోనేరులో ఆ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఋషులందరూ వాటర్ తోటే కదా శుభం మంచిది కలిగారు అంటే ఆ శక్తి మొత్తం వాటర్లో ఉంటున్నాడు ఆ దేవాలయం. సరే అదే అలా కొన్ని పురాణ దేవాలయాలు కానీ స్వయంగా ప్రతిష్టాపన చేయని కానీ స్వయంభూ లింగాలు కానీ స్వామి ఏదైనా దేవాలయం కూడా పురాతన నుంచి ఉన్నాయి కూడా. ఆడ ఋషులు మునులు అందరూ కూడా ఆడ జపం తపం చేసుకోవడానికి ప్లేస్ స్వామివారి సేవించుకుంటూ వాళ్ళ శక్తి మొత్తం దారపోస్తారు. డ్రెస్ క్వాలిటీ కూడా చూడండి, డ్రెస్సెస్ ఉంటాయి కదా. యోగులు పురుషులు అందరూ కొంతమంది ఋషులు అందరూ కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వాడతారు. ఆరెంజ్ కలర్ డ్రెస్ ఎవరైతే వాడతారో తన కోసం కాదు, ఇతరుల కోసం వాడతాం. అందుకే మనం పూజ చేసేటప్పుడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వాడొద్దు అంటారు. ఆ పూజ ఫలితం మనకు రాదు, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వైట్ కానీ ఏ కలర్ వాడచ్చు, అంటే కాంబినేషన్ ఏదైనా ఉంటే ఆరెంజ్ కలర్ డ్రెస్ ఒకటే వాడకూడదు. ఆరెంజ్కి ఇంకేదైనా బార్డర్ రంగు వేరే ఉండి అట్లా కూడా వద్దంటారా? ఓకే. ఇప్పుడు గురువులు కొంతమంది వీళ్ళందరూ ఆరెంజ్ కలర్, గురువులు అందరూ కూడా అందరు సేస్ కోసమే పూజలు చేస్తున్నారు. అందులో ఆరెంజ్ కట్టిరంటే వారు ఖచ్చితంగా 10 మందికి అలా పవర్ అటు వెళ్ళిపోవాలి, సంబంధం ఉండదు. ఏ పూజ చేసినా, లక్షల పూజ చేసిన, కోట్ల పూజ చేసినా, ఏది చేసినా వాళ్ళకి వెళ్ళిపోదు, వేడు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు. అందునుంచే వాళ్ళందరూ యోగులు పురుషులందరూ కూడా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరెంజ్ కలర్ డ్రెస్ అంటే ఇంకో పేరు వాడద్దు అనమాట. అంటే ఎంటుంటారు కదా అలా. అలా ఏంటంటే వాళ్ళ ఆనందాన్ని, వాళ్ళ శక్తిని మొత్తం అక్కడ అంటే ఇప్పుడు మనం అంటే ఇంట్లో అందరితో ఉంటాం, వారు ఒక సింగిల్గా ఎక్కడో ఉండేసి వాళ్ళు తిండి ఉంటారు జపం తపంతో ఎంతో శక్తితో దేవుడికి ధ్యానం, దేవుడిలో నీలమైపోతారు. ఆ శక్తి మొత్తం అక్కడ దారపోస్తారు, తీర్థయాత్రగా మారుతుంది. తర్వాత ఆడొక దేవాలయం, ఈ గుండం నుంచి పవర్ అంతా అక్కడ వెళ్తుంది. ఇక్కడున్న ఏదైతే ఇక్కడ గుండం ఉంది కదా, ఒక 100 మీటర్స్ పవర్ ఎప్పుడు ఉంటుంది దాని చుట్టూ, మొత్తం టోటల్ చుట్టూ. అందుకే దేవాలయం దగ్గర పడుకున్నా మనకి ఏదున్నా ఆ శక్తి గుండం నుంచి వస్తుంది. ఇప్పుడు మరి అంత పవిత్రమైన వాటర్లో కాళ్ళు కడుగుతూ ఉంటారు చాలా మంది, అదే చెప్పనీకి వస్తుంది నెక్స్ట్. కాకపోతే ఏంటంటే వీడు ఏం చేస్తానంటే 2 ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే స్నానం చేసేటి ఉంటాయి, కొంతమంది అక్కడికి వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేసేది ఉంటుంది. అవును. ఇక్కడ గుండము స్నానం చేయాలని ఏం లేదు, అక్కడ కాళ్ళు కడుకోవాలి, కాకపోతే మొహం చూడాలి అంతే. అందులో కాళ్ళు కడగొద్దు, ఓన్లీ మొహం చూస్తే సరిపోతుంది. ఇప్పుడు పెద్ద బావి ఉంది అంటే రౌండ్గా బావి ఉంది అనుకో, చెరువు ఉండడం వేరే, గుండం ఉండడం వేరే. బావి లేకుండా వెళ్ళేది దేవు కదా, ఫేస్ చూడాలి. చూడు కొన్ని మనకు దోషాలు ఉంటే ఏం చేస్తారు, మొహాలు చూపిస్తారు, వాటర్లో ఆయిల్లో చూపిస్తుంటారు. ఎందుకు మనలో ఉన్న నెగిటివ్ అందరికి వెళ్ళిపోవాలి. శాంతి పూజలకి అది కూడా మన శాంతి మనకు జరగాలంటే, మనకు కూడా గ్రహశాంతి జరగాలంటే ఆ గుండంలో ఫేస్ చూడాలి. ఇప్పుడు శ్రీశైలం ఉన్నది, శ్రీశైలం శిఖరం వచ్చేసి మన గుండంలో కనబడుతుంది.
అందులోకి వెళ్ళి ఆ శ్రీశైలం శిఖరం నుంచి ఆ పవర్ మనకి యాక్టివేట్ అవుతుంది కళ్ళకి. అంటే ఆడున్న గుండాలలో ఏదైనా వాటర్ ప్లేసెస్లో దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అందులో ఫేస్లో మన ఫేస్ మన ఫేస్ మనం చూసుకుంటే అక్కడున్న పవర్లో ద్వారా మనలున్న నెగిటివ్ అంతా లాగేస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇనుమే కదా అయస్కాంతం లాగేది, బంగారం పెడితే లాగేది కదా, మంచి తీసుకోదు అంటే చెడు తీసేసుకుంటుంది. మనలో ఇనుము లాంటిది చెడు అంతా లాగేస్తుంది అనమాట ఇమీడియట్గా. లాగేసేసిందంటే మనకు మనసు ప్రశాంతత అయిపోతుంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్కి వెళ్తే మనం వెళ్ళడమే గుండం కాడికి వెళ్తాం శివుడం. దాని తర్వాతనే మనము సోమవారం ఇక్కడ టోటల్ మనంతా లాగేసింది, చెడు వెళ్ళిపోయినాక మళ్ళీ ఏం రావాలి, మనకు పాజిటివ్ ఎంటర్ కావాలి. పాజిటివ్ ఎంటర్ కావాలంటే సోమవారం దగ్గరికి వెళ్ళాలి. సోమవారం పాదాలు ముట్టుకుంటే మనకు పాజిటివ్ ఎంటర్ అయిపోతుంటుంది. ఇక్కడ నెగిటివ్ వదిలేసి అక్కడికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ పాజిటివ్ ఎనర్జీ తీసేసుకోవాలి. నెగిటివ్ స్నానం చేయడం, తీరదు గంగా నది పారే నీళ్ళు ఉంటాయి కొన్ని, అవును పారే నీళ్ళ దగ్గర చేయడం, వాడ కూడా సేమ్ అదే అక్కడున్న పవర్ అనేది ఉంటుంది. ఎక్కడ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఎన్ని గంగా నదులు ఎన్ని ఉన్నా పక్కకు ఖచ్చితంగా కోనేరు అయితే ఉంటుంది. అందునుంచి ఆ కోనేరులో మన ఫేస్ చూడడానికి పెట్టారు. ఆ శ్రీశైలం ప్రత్యేకంగా అంటే ఏ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర భస్మాకులం కోనేరు ఉంటుంది. పంబా నది కింద ఉన్న పైకి వెళ్ళిన తర్వాత భస్మాకులం అని ఉంటుంది. భస్మాకులంలో ఖచ్చితంగా ఆమె ఫేస్ చూడము, స్నానం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అంటే కొన్ని సిస్టమ్స్ అనమాట. ఏ దేవాలయానికి వెళ్ళినా చూడండి, ఒక్కొక్క తెలంగాణ చూస్తే ఎమ్లవాడ రాజన్న గుండానికి ప్రత్యేకత వీళ్ళు వాడు. అక్కడ ఎమ్లవాడ రాజన్న దగ్గర టెంపుల్కి సంబంధం ఉంటుంది. ఏ టెంపుల్కైనా గుడికి వెళ్ళేసి తీర్థయాత్రకు విశేషం అంటారు. నేను కూడా తిరుపతికి ఎవరైనా పోవాలనుకుంటే స్వామి ఎట్లా అంటే టికెట్ దొరుకుతుంది, స్వామి అక్కడికి వెళ్ళి స్వామి శిఖరం చూడు, ఆ గుండంలో దండం పెట్టుకో సరిపోతుంది. స్వామివారు అక్కడనే ఉంటారు. తిరుపతిలో వివయలక్ష్మి ప్రత్యేకత, వివయలక్ష్మి ఉండేది గుండంలో ఉంటుంది, కోనేరులో ఉంటుంది ప్రత్యేకంగా. ఆ కోనేరులో నీళ్ళు చల్లుకున్నా సరే తీర్థం కలశంలోనే ఉంటాయి కదా అమ్మవార్లు అందరూ. ఎంత పెద్ద పూజ చేసినా కలశ స్థాపన చేయాల్సింది. కలశం లోపల వాటర్ ఉంటుంది, తీర్థమే కదా ఉన్నది. అందునుంచి అక్కడ ఉన్న ఏదైతే కోనేరులు ఏడున్నాయో అక్కడనే దేవతామూర్తులు అక్కడనే ఉంటారు స్వామివారు. మన గుడికి వెళ్ళిన ఏది చేసినా స్వామివారి లోపల గర్భగుడిలో ఉండేది ఒక యాక్టివేట్ అనమాట. అది మొత్తం మళ్ళీ ఇక్కడికి వస్తుంది పవర్ అంతా. ఇక్కడ దండం పెట్టుకుని ఈ వాటర్ కాళ్ళకి అది తీర్థంగా తీసుకుంటే సరిపోతుంది. లోపల మొత్తం ఒక రకమైన పవర్గా వచ్చేస్తుంది. అంటే లీలకి ఎంత ప్రత్యేకత పవర్ ఉందో చూపెట్టడానికి అస్సాంలో కామాఖ్య దగ్గర మొత్తం వాటర్ ఉంటుంది, ఏ విగ్రహాలు ఉండవు. టెంపుల్ లోపల కామాఖ్య అమ్మవారి దగ్గర దశమహావిద్యలన్నీ కూడా అక్కడనే ఉంటారు. కుబేరుడి దాని ప్రత్యేకత ఆడ. కామాఖ్య దగ్గర పోయేసి వచ్చినాక ఇమ్మీడియట్గా ధన యోగం వస్తుందంటే అక్కడ కుబేరుడు టెంపుల్ ఉంటుంది కామాఖ్యలో. అంటే ఆ గర్భగుడిలో అంటే ఆడ అన్ని గర్భగుళ్ళు వాటర్ తప్ప విగ్రహాలు ఏడే ఉంటాయి. ఆ వాటర్కి పూజ విధానం జరుగుతుంది, అక్కడనే ఉంటాయి అనమాట. అందుకే కలుషం లోపల వాటర్కి ఎంత పవిత్రత విలువ ఉందో అక్కడ కూడా అదే విలువ ఉంది. అన్ని గుండాలు కూడా కోనేరులోనే. అస్సాంలో కూడా కామాఖ్య దగ్గర పక్కకు పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో చాలా మంది కూడా తీరంగా తీసుకుంటారు, అక్కడ మోహం చూసి వచ్చేస్తారు. అక్కడ ఉన్న తంత్ర విద్యలు అందరూ కూడా చేసేవాళ్ళు అందరూ. అన్ని టెంపుల్స్ కూడా అలానే ఉంటారు. మన యాదగిరిగుట్ట వెళ్ళినా కూడా తెలంగాణ అన్ని ప్రదేశానికి వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా యాదగిరిగుట్ట కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఖచ్చితంగా కోనేరు దగ్గరికి వెళ్ళడమే ముఖ్యం. కోనేరులో మనం మొహం చూడడం ముఖ్యం. మొహం మనం ఎప్పుడైతే వాటర్లో మొహం చూస్తామో అంటే ఇంట్లో చూడకూడదు. ఇంకోటి ఏంటంటారు పెద్ద అంటే దాని టాపిక్ ఇంకో రకంగా తీసుకెళ్తున్నాను, దాని గుర్తొచ్చింది కాబట్టి. ఇంట్లో వాటర్లో మొహం చూడొద్దురా అంటాం. అవునా? బకెట్లో వాటర్ కానీ పెట్టినప్పుడు మొహం చూడొద్దు అంటారు. ఇంట్లో చూడకూడదు. అంటే ఇంట్లో నెగిటివ్ అనేది తీసి వస్తుంది, పాజిటివ్ ఎయిడ్కి వస్తుంది నీకు. బకెట్లో మొహం చూసినావు మళ్ళీ అదే నీళ్ళు పోసుకుంటావు, నీరు పోయి మళ్ళీ తీసేసుకున్నాడు, డబల్ అవుతుంది అప్పుడు. అందుగురించి అక్కడ ఇడిచిపెట్టేసాము, స్వామివారి దగ్గర లోడ్ చేసుకున్నాము, ఇంటికి వచ్చేసాం. అందుకే అబ్బా గుడికి పోయి రాగా నాకు అన్ని మంచిగా తిరిగి అంటాం కదా, ఇది అనమాట. గుడికి టెంపుల్ కానీ ప్రశాంతత వర్క్ ఆడ మొక్కి రాగానే నాకు ఇక్కడ రాగానే పని అయిపోయింది అనేసి అంటుంటారు. ఎందుకు అయిపోయింది అంటే ఆడ నెగిటివ్ ఇడిచిపెట్టేసిన నీలో ఉన్నది పాజిటివ్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి టక్ అని వర్క్స్ అయిపోతుంది. అది విషయం. ఇవాళ రేపు కోనేరులు ఇవన్నీ పక్కన పెట్టి ఇళ్లలోనే స్నానాలు చేసి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళి చూసుకొని వస్తున్నారు. అంటే దీనివల్ల కూడా దాని ఫలితం దానికి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళారు, మీరు 10th క్లాస్ ఎగ్జామ్ వెళ్ళారు, నీకు ఎన్నో క్వశ్చన్స్ ఇచ్చారు, నీకు వచ్చింది 4 రాసినావు, 4 మార్కులు వస్తాయి అంతే. ఈ మార్కులు రావు కదా. ఇప్పుడు కోనేరుతో 50 మార్కులు అనుకో, దర్శనంతో 25 మార్కులు అనుకో, నీకు ఈ మార్కులు వస్తాయి, అవే తప్ప ఇవన్నీ రావు కదా. అంటే ఏది ఎగ్జామ్లో నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తావు అవే వస్తాయి నీకు మార్క్స్ తప్ప. నువ్వు ఏది చేస్తున్నాయి అన్ని ఆ నీళ్ళే. కృష్ణా నది ఆడుంది, అవే నీళ్ళు పైకి వచ్చిన స్నానం చేసినట్టు ఇంటికాడ కూడా కృష్ణా నది వస్తుంది వల్ల ఆడేయాలనే ఉంది. అంటే ఆడ కోనేరు కాడ నువ్వు ఫేస్ చూడడం ముఖ్యం. అందుకే కోనేరు దగ్గర పోయేటప్పుడు మనం ఫస్ట్ టైం చేస్తాం ఇట్లా మొక్కుతారు. మనం ఏం చేసినాం, పెద్దలు మొహం చూస్తారు అనమాట ఫస్ట్.
ఫస్ట్ కాళ్ళు లోపల పెట్టక ముందుకి ఫస్ట్ మెట్టు మీద ఇట్లా ఫస్ట్ ఇట్లా వంగి మొహం చూసి ఇట్లా దండం పెట్టుకుంటారు అనమాట. అవును దండం పెట్టుకొని అప్పుడు లోపల దిగుతాం. అవును మనం ఏమనుకుంటాం గంగని మొక్కుతురు అంటే కుండని మొక్కుతురు అనుకో అట్లా మొక్కుతురు కాక ఫస్ట్ ఫేస్ చూస్తారు. ఓకే. మనం పెద్దవాళ్ళందరూ చెప్పిన మాట వెనక వాళ్ళు ఆ టైంలో మన రావుడి అక్కడ పరిగెడుతుంటాం తప్పే మనం భయపడతాం దిగమనేసి ఉంటారు. ఆ టైంలో చెప్పడం మర్చిపోతారు వాళ్ళు. కరెక్ట్. నేను దిగను, నేను స్నానం చేయను, నాకు భయం అయితే ఇంట్లో స్నానం చేస్తా, ఆ గుండెలు నాకు ఇది అదేంది అంటుంటారు, నేను పడిపోగల అదొక భయంతో నుంచి వాళ్ళని సంజాయించడానికి 4 మాటలు చెప్పడానికి ఇది చెప్పడం మర్చిపోయింది అనమాట. ఓకే. ఫస్ట్ వాళ్ళ పెద్దలు ఇట్లా ఇట్లా ఇప్పుడు కూడా చాలామంది కూడా ఎవరైనా కూడా పెద్దవాళ్ళు పూజారులు వాళ్ళు ఉంటారు కదా, గుడికాడికి వచ్చి బిందెలో నీళ్ళు తీసుకెళ్తారు అభిషేకానికి, ఖచ్చితంగా వాళ్ళు ఇట్లా మొహం చూసి అప్పుడు బిందె నీళ్ళు తీసుకెళ్తారు అనమాట. ఓకే ఓకే. అంటే వాళ్ళు కూడా అదే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుండం కాడ అంటే తెలిసిన వాళ్ళు పాటిస్తారు. అంటే మనము గుండం కాడికి వెళ్ళి ఇలా చేస్తే మోక్షం అంటే మన చెడు పోతేనే పాజిటివ్ ఎంటర్ అవుతుంది. ఒక పాత్రలో ఆ పాత్ర ఖాళీ చేస్తుంది కదా మంచి వచ్చి నిండుతుంది అంతే. నువ్వు అదే నిండుగా తీసుకు అట్లనే వస్తావు, ఎటువంటి అట్లనే వస్తావు. దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకుంటేనే మళ్ళీ కొత్తది అన్న లోడ్ అవుతుంది. కొత్తది లోడ్ కాకముందుకే నువ్వు అట్లనే అట్లా వస్తే అట్లనే వస్తావు. కాబట్టి ఫస్ట్ గుండం కాడికి వెళ్ళడం, నా ఫేస్ చూడడం వల్ల దాంట్లో ఉన్న నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు పాజిటివ్ అంటే దేవుడి దగ్గరికి వస్తామంట. ఇది విషయం. చాలా సంతోషం. మీరందరూ కూడా ఇది చెయ్యాలి, హ్యాపీగా ఉండాలి. ఏదైతే మీరు అనుకున్న సాధించుకున్న కొన్ని పెద్దలు చెప్పిన నియమాలు పాటిస్తుంటే అనుకూలంగా తొందరగా అవుతుంటాయి అనమాట. అవును అవును. సంతోషం అండి, ధన్యవాదాలు. ఫంక్షన్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.